ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ అండ్ మా కన్ఫ్యూజ్డ్ మూవీ ప్లాన్ ఈ వ్లాగ్లో చూసేయండి. హలో డార్లింగ్స్, వెల్కమ్ టు డే 15 అంటిల్ వి రీచ్ 25కి. ఈరోజు యాజ్ యూజువల్గానే ఫాస్ట్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. బయటికి వస్తుంటేనే రోజు నాకు అర్థమయ్యేది ఏంటంటే బయట ఎండలు విపరీతంగా రోజు రోజుకి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. జూన్ వచ్చేసరికి ఎండలు తగ్గాలి, కానీ ఏమో కానీ నాకు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్ళే టైంకి మిడ్ ఆఫ్టర్నూన్ కదా, ఇంకా నేను ఆ మెట్రో స్టేషన్ నుంచి నా ఆఫీస్కి వెళ్ళేసరికి దోలు తీరిపోతుంది. నాకు ఎలాగోలా ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి వచ్చేసరికి మొత్తం హడావిడిగా ఉంది. ఏమబ్బా అనుకుంటే పవన్ కళ్యాణ్ సభ పెడదాం అనుకున్నారు, బికాజ్ నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి. బట్ అది క్యాన్సిల్ కావడం, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడం, అని లాస్ట్కి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని షాకింగ్ వర్డ్స్ చెప్పారు. లైక్ ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుండి నిలబడతానని చెప్పేసి, అండ్ మీ అయ్యే జాగిరా అని చెప్పేసి కొన్ని పొలిటికల్ అలా కొన్ని కామెంట్స్ చేసిండు. సర్లే అని చెప్పేసి ఆ వర్క్ అంతా నా వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు బయటకు వచ్చేసరికి నాకు తెలిసింది ఏంటంటే మా ఆఫీస్ బయట మార్కెట్ ఉంటుందని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తే వెజిటేబుల్ మార్కెట్ అవి ఇవన్నీ ఉండే. ఇంకా సర్లే అది కొంచెం తిరిగేసి టీ తాగేసి ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని సినిమాకి స్టార్ట్ అయిపోయాను. అది ఏం సినిమా అనుకుంటున్నాను, అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. బికాజ్ అది చాలా హైప్డ్ మూవీ, సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అండ్ మూవీ ఎలా ఉందో, మా ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారో, అసలు కన్ఫ్యూజ్ మూవీ ప్లాన్ ఏంటి అని నెక్స్ట్ మినీ వ్లాగ్లో చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.